గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా స్వేచ్ఛా వాతావరణంలో సాగాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందన్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ పర్యవేక్షణలో జగిత్యాల రూరల్ ఎస్ఐ 50 మంది సిబ్బంది ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ లక్ష్మీపూర్ గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలో ప్రధాన జాబితా పోలింగ్ కేంద్రాలలో కీలక విభాగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజల్లో భద్రత భావాన్ని కల్పించారు. ఈ సందర్భంగా జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా శాంతియుత వాతావరణంలో జరుగుతున్నాయని, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అందరూ స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినా, సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం వచ్చినా డయల్ 100 కి ఫోన్ చేయగలరని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు, పోలీసు శాఖలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల దృష్ట్యా పోలీస్ పరంగా ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య ఉండకూడదు. ఓటర్లకు పోలీసు భరోసా, వారికి వెనకాల ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా పోలీసు వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుని వారి విచక్షణతోని సరైన క్యాండిడేట్కి వారికి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారిని ఎన్నుకోవడంలో మా సహకారం, పోలీస్ శాఖ సహకారం ఉంటుందని భరోసా ఇవ్వడానికి ఈరోజు మన జాబితాపూర్ గ్రామంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇది క్రిటికల్ గ్రామంగా మనం సెలెక్ట్ చేయ తెలుసు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మీ వెనకాల మేము అందరం ఉన్నాం. మీరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి. మీరు ఒక మంచి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి మీరు సహకరించండి అని చెప్పేసి మీకు భరోసా కల్పించడానికే మేమందరం ఈ చేసే ప్రయత్నం అంతా అదే ఉద్దేశం. కాబట్టి మీరు ఎవరి ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదు. మీరు మీకు నచ్చిన వ్యక్తిని కాన్స్టిట్యూషనల్గా, రాజ్యాంగపరంగా మీకు ఉన్న హక్కు అది, దాన్ని వినియోగించుకొని, ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకొని మీ గ్రామానికి ఒక మంచి నాయకులను ఎన్నుకోవాలి. ఆ విధంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా 100 డయల్ ఉంటుంది. పోలీసు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. మీరు 100 నెంబర్కి కాల్ చేస్తే మేము ఏ రాత్రి అయినా ఎప్పుడైనా కూడా మేము మీ ఊరికి వచ్చేసి మీ సమస్యను తీరుస్తాము. ఎన్నికలు అయిపోయేంత వరకు 14 తారీఖు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు మేము అందరం కూడా అలర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్ రోజు దయచేసి ఎవరు కూడా తప్పులు చేయవద్దు. ఎక్కడైతే ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ ఉంటుందో పోలింగ్ స్టేషన్కి 100 మీటర్లు రెండు వైపులా కూడా లైన్ పోయడం జరుగుతుంది. తర్వాత ఎలక్షన్ జరిగే ప్రాంతంలో, ఇక్కడ ఈ విలేజ్లో జరుగుతుంది అంటే విలేజ్ మొత్తంలో 144 సెక్షన్ ఉంటుంది. అంటే 4 అంతకంటే ఎక్కువ మంది గుమిగూడు ఉండడానికి లేదు, అది చట్టం. ఒకవేళ ఉంటే మీ మీద కేసు చేయవచ్చు. కాబట్టి ఎవరు కూడా 4 అంతకంటే ఎక్కువ మంది గుమిగూడు ఉండొద్దు. ఆ రోజు ప్రచారం కూడా చేయొద్దు. ఎన్నికల రోజు 48 గంటల ముందు ప్రచారం మొత్తం ఆగిపోతుంది, మీ అందరికీ తెలుసు. తర్వాత స్థానికేతరులు కూడా మీ గ్రామంలో ఉండడానికి లేదు. సో ఇవి కొన్ని సూచనలు ఉన్నాయి, ఇవన్నీ తెలియజేసిపోదామని ఈరోజు వచ్చినాము. అందరూ దయచేసి సహకరించాలి. ప్రశాంత వాతావరణంలో తెలంగాణ 2వ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు జాబితాపూర్ గ్రామంలో పోలీసు శాంతి కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్ల లోపల భరోసా కల్పించడము, మేమున్నాం మీ వెనకాల అని చెప్పేసి, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, అదేవిధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునేలాగా పోలీస్ శాఖ తరఫున వాళ్ళ లోపల భరోసా కల్పించడానికి
ఈరోజు మరి మా గౌరవ ఎస్పీ గారు అశోక్ కుమార్ ఐపీఎస్ గారు, అదేవిధంగా మా గౌరవ డిఎస్పీ గారు రవిచందర్ సార్ సూచనల మేరకు ఈరోజు జాగ్తాపూర్ గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతులో దాదాపు 35 మంది వరకు పాల్గొన్నారు పోలీస్ సిబ్బంది, అదేవిధంగా మా సర్కిల్ ఎస్ఐలు, మేము అందరం కలిసి అధికారుల సూచనల మేరకు ఈరోజు కవాతు నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ మన జగిత్యాల రూరల్ సర్కిల్ పరిధిలో మనకి సుమారు ఒక 40 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా అన్ని గ్రామాలలో కూడా మేము ఇదే విధంగా కవాతు నిర్వహించి ప్రజల లోపల, ఓటర్స్ లోపల ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ఓటర్స్కి, అదేవిధంగా ప్రజలందరికీ మా అప్పీల్ ఏంటంటే పోలీస్ శాఖ తరఫున మీరు పోలీసు సిబ్బందికి ఎన్నికల రోజు అందరూ దయచేసి సహకరించాలి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే 100 నెంబర్కి కాల్ చేయండి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు ముగించుకోవాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.